జనతా గ్యారేజ్ తర్వాత గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు. తన తదుపరి సినిమాని ఫిబ్రవరి 11న ప్రారంభించబోతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాని బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు తెరపై పౌరాణిక పాత్రలతో అలరించిన మహానటుడు సీనియర్ ఎన్టీఆర్ కృష్ణుడిగా, రాముడిగానే కాదు నెగిటివ్ రోల్స్ అయిన రావణ, బ్రహ్మ, దుర్యోధనుడు పాత్రల్లో ఎన్టీఆర్ నటన అద్భుతం. ఆ తర్వాత అటువంటి పాత్రలు చేయడానికి ఎవరూ సాహసించలేదు. ఎన్టీఆర్ వారసుడిగా పరిచయమైన బాలకృష్ణ రాముడిగా, కృష్ణుడిగా, అర్జునుడిగా నటించి మెప్పించారు. ఇప్పుడు మళ్ళీ అదే వంశం నుంచి ఓ పౌరాణిక సినిమా తెరకెక్కుతోంది అన్న టాక్ వినిపిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఓ పౌరాణిక గాథకు దృశ్య రూపం ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు గుణశేఖర్. ఆ మధ్య రుద్రమదేవి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన గుణశేఖర్ ఇప్పుడు హిరణ్యకశ్యప పేరుతో సినిమా తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో టైటిల్ రోల్లో ఎన్టీఆర్ ని నటింపచేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కూడా పూర్తి పౌరాణిక సినిమాలో నటించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి గుణశేఖర్ ఇచ్చిన ఆఫర్ ని ఎన్టీఆర్ ఓకే చేస్తాడో లేదో చూడాలి.